జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనలో నల్లాల శ్రీధర్ అనే జన సైనికుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై డీఎస్పీ హనుమంతరావు వివరణ కూడా ఇచ్చారు. ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ నాయకులు సంయమనం పాటించి సామాజిక బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. కాకినాడ డిఎస్పీ డాక్టర్ హనుమంతరావు గారు మన దగ్గర ఉన్నారు. అసలు నిన్న ఏం జరిగింది, ఎవరెవరు చేశారు, ఇందులో ఎవరి హస్తం ఉందని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ప్రచారంలో జరిగింది వాస్తవం ఏంటి? అంటే ప్రచారంలో హీరో సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేస్తుండగా జరిగిందా ఈ ఘటన ఏంటన్నది వివరాలు చెప్పండి సార్. నిన్న గొల్లప్రోలు మండలంలో సాయి ధరమ్ తేజ్ అనే సినీ నటులు రోడ్ షో నిర్వహిస్తూ మీరు అన్నట్టుగా ఒక ప్రముఖమైన పార్టీకి ప్రచారం చేసుకుంటూ అన్ని గ్రామాల్లో తిరగటంలో భాగంగా ఉదాహరణ సుమారుగా 8:30 రాత్రికి తాడిపత్రి గ్రామంలో ప్రచారాన్ని ముగించుకుని పైన ఉన్న గ్రామానికి చిన్నజగ్గంపేట వెళ్ళారు. అట్లాగే చిన్నజగ్గంపేట ప్రచారం కూడా ముగించుకుని మళ్ళీ తాడిపత్రి గ్రామం నుంచి వన్నపూడి గ్రామంకి 9 గంటల టైంలో తాడిపత్రి గ్రామం పాస్ అయ్యి దాటిపోయి వెళ్ళారు. వెళ్ళిన ఒక 20 నిమిషాల తర్వాత తాడిపత్రి గ్రామంలో అక్కడ ఉన్న జనం అదే విలేజర్స్, అది బాగా ఇంటీరియర్ విలేజ్ కాబట్టి ఆ విలేజర్సే, అక్కడ ఉన్న అతనిలో ఒక వ్యక్తికి ఎడం పక్కన చెంపకు పై భాగంలో ఒక చిన్న ఏదో ఒక రాయి త్రో చేసినట్టుగా ఒక ఇంజరీ ఒకటి జరిగింది. వెంటనే అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసు అతన్ని హాస్పిటల్ పంపడం జరిగింది. దానికి సంబంధించిన వ్యక్తులను కూడా, దానికి కారణమైన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది, విచారిస్తున్నారు. సమగ్రమైన విచారణ అనంతరం ఇట్లాంటి సంఘటనలకు జరిగిన బాధ్యులను కఠినంగా చర్యలు తీసుకునే విధంగా వెంటనే వారిని కోర్టులో హాజరుపరిచి తగు చర్యలు తీసుకుంటాం. తర్వాత ఈ విషయాన్ని ఆసరాగా తీసుకుని కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఆ ప్రచారానికి వచ్చిన సాయి ధరమ్ తేజ్ అనే సినీ నటులపై దాడి జరిగినట్లు, రాళ్ల దాడి జరిగినట్టు, ఏదో వస్తువు దాడి జరిగినట్టు, ఆ దాడిలో భాగంగా ఆయన పక్కనున్న అతని సపోర్టర్స్ ఎవరైతే అనుయాయులు ఉన్నారో ఆ వాహనంలో వాళ్ళకి తగిలినట్టుగా కొన్ని ప్రచారం రాత్రి నుంచి జరుగుతుంది, అందరికీ తెలిసిందే. అందులో ఎటువంటి వాస్తవాలు లేవు. వాళ్ళ వాహన శ్రేణి ఆ గ్రామాన్ని వదిలేసిన పావుగంట తర్వాత ఈ ఇన్సిడెంట్ ఆ విలేజ్లో జరిగింది తప్ప వాళ్ళు ఉన్న సందర్భంలో కూడా అక్కడ జరగలేదు. ఇటువంటి వాస్తవాలను దయచేసి ఎవరు ప్రచారం చేయొద్దని మీ ద్వారా కోరుకుంటున్నాను. దాడి చేసిన వారిని గుర్తించారా సార్? ఏమైనా అదుపులో తీసుకున్నారా? గుర్తించడం జరిగింది, విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంటే మిగిలిన ఈ ప్రచారాలు జరుగుతున్నాయి కదా, ఇటువంటి వాతావరణం సృష్టించకుండా పోలీస్ పరంగా తీసుకుంటున్న ఇతర ప్రచారాల్లో కూడా జాగ్రత్తలు చెప్పండి సార్. ఖచ్చితంగా ఎక్కడ పర్మిషన్ ఇచ్చిన ప్రచారాలు ఏమి జరిగినా వాటన్నిటికి కూడా పోలీస్ బందోబస్తు నిర్వహించడం అనేది జరుగుతోంది. ప్రజలు కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక 5 రోజుల్లోకి ప్రచారం దగ్గరికి వచ్చేస్తుంది, 6 రోజుల్లోకి వచ్చింది కాబట్టి ఎవరికి వాళ్ళ ప్రచారం బాగా చేసుకోవాలని యాంగ్జైటీ ఉంటుంది. సో గ్రామాల్లో పర్మిషను ఇంటింటికి ప్రచారంకి ఆ విలేజెస్లో తిరిగే వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి ఆపోజిట్ వాళ్ళు పర్మిషన్ ఉన్న ప్రచారానికి అడ్డు తగలటం కానీ వాళ్ళలో మిక్స్ అయిపోవటం కానీ జరగటం వల్ల ఏదన్నా ఇటువంటి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకి మేము కోరేది ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన నిర్దేశిత ప్రదేశాల్లో రహదారుల్లో మాత్రం ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకుని ఎవరిని రెచ్చగొట్టే విధమైన ప్రకటనలు చేయకుండా, ఇట్లాంటి తప్పుడు సమాచారాలు చేయకుండా ఉంటే ఈ 5 రోజులు సజావుగా స్వేచ్ఛాయుతంగా ఎవరి ప్రచారం వాళ్ళు ముగించుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాకినాడ డిఎస్పీ